కృష్ణా మండలం క్రిందకు వచ్చే ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పంటల సాగుకు సహకరిస్తున్నాయి. అయితే కాలువల ద్వారా అధిక భాగం నీరు లభించే ఈ జిల్లాల్లో జూలై, ఆగస్టు మాసాల్లో సాగు ప్రారంభమవుతుంది. ముఖ్యంగా వరి, ప్రత్తి, కంది, పెసర, మినుము, మొక్కజొన్న, జొన్న ఇక్కడ సాగయ్యే ప్రధాన పంటలు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో ఇక్కడి ప్రాంతాలకు అనువైన పంటలు, మేలు వంగడాల వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడియా డాక్టర్ దుర్గా ప్రసాద్. కృష్ణా మండలంలోని 3 జిల్లాలు అంటే పాత కృష్ణా జిల్లా, పాత గుంటూరు, పాత ప్రకాశం, ఈ 3 జిల్లాల్లో మనం కనుక చూసుకున్నట్లయితే ఖరీఫ్ పంటల్లో మనకి అత్యధికంగా వరి పంటని పండిస్తూ ఉన్నారు. జూలై మాసంలో కొన్ని ప్రాంతాల్లో వరి సాగు చేసుకుంటానికి సన్నద్ధమయ్యారు. కొన్ని ప్రాంతాల్లో కాలువలు కొద్దిగా ఆలస్యంగా విడుదలవుతుంది కాబట్టి వీరు జూలై చివరికి కానీ ఆగస్టు మొదటి పక్షంలో కానీ ఈ వరిని వేసుకుంటానికి ప్రస్తుతం అనుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. కృష్ణా జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే కొత్త రకమైన MTU 1318 అనే రకాన్ని మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇక రెండోది మనకి కృష్ణా జిల్లాలో MTU 1061 అనే రకం కూడా మంచి ప్రాచుర్యం పొందింది. ఈ 2 రకాలు కూడా మనకి కృష్ణా జిల్లా డెల్టాకి చాలా అనువైనవి. మనం గుంటూరు జిల్లాలో వరి సాగు కనుక చూసుకున్నట్లయితే అత్యధిక రైతాంగం PPT 5204 అనే రకాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. కానీ దీనికి తెగుళ్ళు అలాగే పురుగుల్ని తట్టుకునే గుణం చాలా తక్కువగా ఉంది కాబట్టి 1224 అనే రకం 5204 లాగే మనకి 150 రోజుల్లో పైరు అయిపోతుంది, సన్నగింజ రకం. ఇంకొక రకం MTU 1262 అనే రకం 160 రోజులు పంట, ఒక 10 రోజులు ఎక్కువ ఉంటుంది BPT 5204 కన్నా. ఇది కూడా మంచి దిగుబడి ఇచ్చే సన్న గింజ రకం. బాపట్ల వరి పరిశోధనా స్థానం నుంచి కూడా కొన్ని మేలైన సన్న రకాలనే విడుదల చేయడం జరిగింది. BPT 2782 రకం, ఇది కూడా 150 రోజుల్లో వచ్చే సన్నగింజ రకం. BPT 2846 అనే రకం కూడా, ఇది కూడా 150 రోజుల్లో వచ్చే రకం. ఈ రకాలను కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఇక ప్రకాశం జిల్లా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఎక్కువగా మనకి BPT 5204 అనే రకాన్ని ఎంపిక చేసుకుంటారు. ఇక్కడ ఎక్కువగా ఆగస్టు, సెప్టెంబర్లో కూడా మనకి నీటి విడుదల కొద్దిగా ఆలస్యం అవుతుంది కాబట్టి ఆగస్టు, సెప్టెంబర్లో కూడా మరి వరి సాగు ప్రారంభిస్తారు. అక్కడ కూడా MTU 1224 5204 ప్రత్యామ్నాయంగా మనం సాగు చేసుకోవచ్చు. ఇలా మనం వరి కనుక చూసుకున్నట్లయితే జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు కూడా మనం ఈ రకాలన్నీ కూడా ఈ 3 జిల్లాల్లో సాగు చేయటం జరుగుతుంది. ఖరీఫ్లో ఇంకొకటి ముఖ్యమైన పంట 3 పాత జిల్లాల్లో కూడా ప్రత్తి అనేది ప్రధానమైన మెట్ట పైరు. ఇది వర్షాధారంగా ఎక్కువగా పండిస్తూ ఉంటారు. విత్తే సమయం కనుక చూసుకున్నట్లయితే పత్తి జూన్ ఆఖరి వారాల నుంచి ఆగస్టు 15 వరకు కూడా మనం పత్తి వేసుకోవడానికి అవకాశం ఉంది. మరో ప్రధానమైన ఖరీఫ్ పంట కంది. గత 2 సంవత్సరాల నుంచి కందికి మంచి మద్దతు ధరతో పాటు మార్కెట్ ధర కూడా గిట్టుబాటుగా ఉండటం వల్ల కొన్ని ప్రాంతాల్లో ఈ మెట్ట పైరుగా వర్షాధారంగా కందిని కూడా మనం ప్రోత్సహించవచ్చు. కంది కూడా మనం జూలై నుంచి ఆగస్టు 15 వరకు కూడా మనం వేసుకోవచ్చు. ఇది వర్షాధారంగా పండే పంట కాబట్టి తక్కువ వర్షపాతంలో కూడా మనం ఈ పంటని వేసుకుని దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది. రకాలను కనుక చూసుకున్నట్లయితే మనకి LRG 52 అనే రకం, ఇది 160 రోజుల్లో పూర్తవుతుంది. అధిక దిగుబడినిచ్చే రకం. LRG 105 అనే రకం కూడా ఉంది. విరితగులను తట్టుకునే గుణం ఉన్న రకం, ఇది కూడా మంచి దిగుబడినిచ్చే రకం. ఇంకా LRG 133 అనే రకం కూడా ఇంకొకటి అందుబాటులో ఉంది కొత్తగా. ఇది కూడా అన్ని ప్రాంతాలకి వర్షాధారంగా అనువైన కంది రకం. మనకి ఎక్కడైనా కానీ ఈ కాలువలలో నీటి ఆలస్యమైతే వరి ముందు పెసర కూడా మనం ఎంపిక చేసుకుని ఇది 60 నుంచి 70 రోజుల్లో
పూర్తయ్యే పైరు కాబట్టి వేసుకోవచ్చు. ఒకవేళ నీళ్లు కనుక తొందరగా వస్తున్నట్లయితే దీన్ని పూత సమయం వరకు సాగు చేసి దాన్ని మనం పచ్చిరొట్ట ఎరువుగా కూడా భూమిలో కలిదునుకోవడానికి అవకాశం ఉంటుంది. రకాలు కనుక చూసుకున్నట్లయితే ఎల్జీజీ 630 అనే రకం 70 రోజుల్లో పంట పూర్తవుతుంది. ఎల్జీజీ 607 అనే రకం కూడా అందుబాటులో ఉంది. ఇంకా పాత రకం కూడా IPM 2-14 అనే రకం కూడా ఇది మంచి మన ప్రాంతానికి అనువైన రకం. కొన్ని చోట్ల రెండో పైరుకి సెప్టెంబర్లో వెళ్ళేటప్పుడు మినుము కూడా మనం సాగు చేసుకోవచ్చు. ప్రధానంగా LBG 884 అనే రకం తక్కువ కాల పరిమిత రకం, 75 రోజుల్లో పూర్తయిపోతుంది ఈ రకం. తొందరగా రబీ పంటలకు వెళ్ళే వాళ్ళు ఖరీఫ్లో 2.5 నెలల్లో పూర్తి చేసుకునే ఈ LBG 884 అనే రకాన్ని ఎంపిక చేసుకోవచ్చు. TBG 104 అనే రకం ఒకటి మంచి దిగుబడినిచ్చే రకం. ఇది ఎక్కువగా తేలికపాటి నుంచి మధ్యస్థ నేలలకి బాగా అనుకూలంగా ఉంటుంది. ఇది 80 రోజుల్లో పైరు పూర్తయిపోతుంది. నల్లరేగడి భూముల్లో మనకి కనుక చూసుకున్నట్లయితే మినుము రకాలు LBG 904, అలాగే LBG 932 రకాలు కొత్తగా విడుదలైనవి. ఇవి కూడా మంచి దిగుబడినిచ్చే రకాలు. మొక్కజొన్న కూడా కొద్దిపాటి నీటి వనరులతో 1-2 తళ్ళుతో మొక్కజొన్న కూడా వేసుకునే అవకాశం ఉంది. ఇది తినే కండెలకి కూడా కొంతమంది వేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఖరీఫ్లో సాగు చేసుకునే అవకాశం ఉంది. ఈ పంటలతో పాటు సోయాబీన్ సాగు కూడా చేసుకోవచ్చు. ఇది ఖరీఫ్లో మనం జూలైలో కనుక వేసుకున్నట్లయితే 100 రోజులలో మనకి ఈ పైరు పూర్తవుతుంది. 8 నుంచి 10 క్వింటాళ్ళు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తేలికపాటిగా 3.5 నుంచి 4 నెలల్లో పూర్తయిపోయే సోయాబీన్ కూడా మనం ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. తర్వాత అక్టోబర్లో రబీలో వేరే పంటలు తీసుకుంటానికి అవకాశం ఉంది. ఇలా 2 పంటలకి మనకు అవకాశం ఉన్నది మినుము కానీ అలాగే సోయాబీన్ కానీ ఖరీఫ్లో. తర్వాత మనకి రబీ కాలంలో మనకి మొక్కజొన్న కానీ లేకపోతే శనగ కానీ వేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతాంగం నీటి వనరులు అలాగే వారికి ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో ఈ ఖరీఫ్ పంటల్ని సాగు చేసుకుని మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తున్నాను.